తెలంగాణ రాష్ట్రాలలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులందరికీ నమస్కారం. ఈ పోటీ పరీక్షల్లో భూగోళ శాస్త్రానికి సంబంధించిన విషయాలని కొంత మనం చర్చించుకుందాం. భూగోళ శాస్త్రాన్ని మనకు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే సివిల్స్, అలాగే డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐ, ఎస్ఎస్సి, పంచాయతీ సెక్రటరీస్, విఆర్ఓస్ ఇలాంటి పరీక్షల్లో ఇది ఒక ప్రధాన అంశంగా ఉంది. డిఎస్సిలో అయితే ఈ విభాగం నుంచి 30 మార్కులు వస్తాయి. గ్రూప్స్లో అయితే ఇటు గ్రూప్ 1 జనరల్ స్టడీస్లో కానీ, గ్రూప్ 2 జనరల్ స్టడీస్లో కానీ ఈ విభాగం నుంచి 25 నుంచి 30 ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మిగతా సాంఘిక శాస్త్ర విభాగానికి చెందినటువంటి చరిత్ర, రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం వాటిని అభ్యసించడానికి ఈ భూగోళ శాస్త్రం మరింత బాగా ఉపకరిస్తుంది. అది ఎలా అంటే, భూగోళ శాస్త్రంలో మనం ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం అంశాలు మ్యాప్ ఆధారంగా గమనించుంటాం. అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి భౌగోళిక అంశాలు మ్యాప్ ఆధారంగా మనం నేర్చుకుని ఉంటాం. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంశాలు కూడా మ్యాప్ ఆధారంగా మనం తెలుసుకుని ఉంటాం. కాబట్టి ఈ మ్యాప్ పరిచయం అనేది మిగతా సాంఘిక శాస్త్ర విభాగాలకు నేర్చుకోవడానికి బాగా ఉపకరిస్తుంది. కాబట్టి ఇందులో నేను ఇచ్చే మంచి సలహా ఏంటంటే, భూగోళ శాస్త్రాన్ని ఎంత బాగా అభ్యసిస్తే మ్యాప్ కాన్సెప్ట్తో అది మరింత మీకు ఉపకరించవచ్చు. ఇక మనం ఈ భూగోళ శాస్త్రాన్ని మొత్తం సిలబస్గా మనం విశ్లేషించుకున్నట్లయితే, మొదటిది భౌతిక భూగోళ శాస్త్రం, ఫిజికల్ జాగ్రఫీ. దీంట్లో భాగంగా విశ్వం, సౌర కుటుంబం అంటే భూమి యొక్క ఆకారము, అలాగే భూ ఆవిర్భావ సిద్ధాంతాలు, వాటితో పాటు గ్రహాలు, గెలాక్సీ, ఉపగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇలాంటి అంశాల గురించి దీంట్లో మనం నేర్చుకుంటాం. అలాగే భూచలనాలు, భూభ్రమణం, భూపరిభ్రమణం వాటికి సంబంధించినటువంటి అంశాలు నేర్చుకుంటాం. ఇక ప్రధానంగా అక్షాంశాలు, రేఖాంశాలు. ఈ రేఖాంశాల విషయానికి వస్తే, టైం క్యాలిక్యులేషన్, ఒక ప్రాంతంలో ఒక సమయం అయినప్పుడు వేరే ప్రాంతంలో ఎంత సమయం అయి ఉంటుంది అనేటువంటి సమస్యలు కూడా మనం ఇక్కడ చర్చించుకుంటాం. వాటి మీద ఇటీవల కాలంలో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే గ్రహణాలు, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం వీటికి సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేస్తాం. భూ అంతర్భాగం అంటే భూమి లోపల, ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ లో ఎన్ని పొరలు ఉన్నాయి, భూపటలం, భూప్రావరం, భూకేంద్రక మండలం వీటికి సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేస్తాం. ఇక భూకంపాలు రావడానికి కారణాలు, ప్రపంచంలో ఎంతవరకు వచ్చినటువంటి అతిపెద్ద భూకంపాలు, భారతదేశంలో భూకంపాల విస్తరణ ఎలా ఉంది, భూకంపాల ద్వారా ఎలాంటి ఫలితాలు మనం చూస్తున్నాం అనేటువంటి అంశాలు డిస్కస్ చేస్తాం. ఇక అగ్నిపర్వతాలు ప్రధాన భూస్వరూపాల్లోనే భాగంగా చూస్తాం మనం. అయినప్పటికీ ప్రత్యేకంగా చూసినప్పుడు ప్రవణత ఆధారంగా అగ్నిపర్వతాలు ఎన్ని రకాలు, అలాగే ఉద్భేదనం ఆధారంగా అగ్నిపర్వతాలు ఎలా ఉంటాయి, అలాగే అగ్నిపర్వత ప్రక్రియ ద్వారా ఏర్పడేటువంటి అంతర్గమ స్వరూపాలేంటి, బహిర్గత స్వరూపాలేంటి, ఇలాంటి అంశాలు డిస్కస్ చేస్తాం. ఇక శీతోష్ణ స్థితి శాస్త్రం విషయానికి వస్తే, ప్రధానంగా మనం వాతావరణ పొరలు, అలాగే
శీతోష్ణ స్థితి శాస్త్రంలో భాగంగా మనం వాతావరణ పొరలు, అలాగే సూర్యపుటం, అలాగే ఉష్ణోగ్రత, అలాగే పీడనం, పవనాలు, ఆర్ద్రత, అవపాతం లాంటి అంశాలు మనం చర్చిస్తాం దీంట్లో. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి విభాగమే. ఇందులో పవనాలు, అవపాతం, వాతావరణ పొరలు లాంటి అంశాలలో మనం రెగ్యులర్గా ప్రశ్నలు రావడానికి గమనించవచ్చు. ఇక సముద్ర శాస్త్రం విషయానికి వస్తే అసలు మహాసముద్రం అంటే ఏంటి, మహాసముద్రాలలో ఉష్ణోగ్రతల్లో, లవణీయతల్లో ఉన్నటువంటి మార్పులు ఏంటి, అలాగే మహాసముద్ర కదలికలు ఎలా ఉంటాయి, వాటిలో మహాసముద్రాల్లో వచ్చేటువంటి తరంగాలు, పోటుపాట్లు, ముఖ్యంగా సముద్ర ప్రవాహాలు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఏ పేరుతో పిలువబడుతున్నాయి, ఎక్కడ ఏ సముద్ర ప్రవాహం ఉంది అనేది మనం ఇందులో డిస్కస్ చేస్తాం. ఇక ఖండాల విషయానికి వస్తే మనకున్నటువంటి 7 ఖండాల్లో ప్రతి ఖండం గురించి ఆ ఖండం ఉనికి అంటే ప్రపంచ పటంలో ఆ ఖండం ఎక్కడుంది, ఆ ఖండం యొక్క సరిహద్దులు ఏంటి, ఆ ఖండంలో ఉన్నటువంటి ప్రధాన భౌతిక స్వరూపాలు ఏంటి, అక్కడ శీతోష్ణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే జంతు వృక్ష సంపద, వ్యవసాయం, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, ఇలా ప్రతి ఖండం గురించి అంశాలు మనం ఖండాల భాగంగా మనం చర్చిస్తాం. ఖండాలు అనేది కూడా ఒక మంచి టాపిక్ ఇది, ఎందుకంటే ఖండాలు మనం సమగ్రంగా నేర్చుకున్నప్పుడు అప్పుడే మనకి వరల్డ్ జాగ్రత్త మీద బాగా కమాండ్ వస్తుంది. ఇక ప్రపంచ ప్రధాన ప్రకృతి మండలాల్లో చూస్తే ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ప్రపంచవ్యాప్తంగా వృక్ష సంపదలో ఉన్నటువంటి వ్యత్యాసాలు కావచ్చు, శీతోష్ణ స్థితిలో ఉండేటువంటి వ్యత్యాసాలు కావచ్చు, అక్కడ ప్రధానంగా నివసించేటువంటి జాతులు కావచ్చు. ఉదాహరణకి భూమధ్య రేఖా మండలం ఉంది, రెడ్ ఇండియన్లు, పిగ్మీలు, సెమాంగ్లు, సకామీలు, ఎడ్హంటర్స్, వెడ్డాలు, ఇలాంటి జాతులు. అంటే ప్రధానంగా ఈ గ్రూప్స్ లో ఈ జాతులు ఏ ప్రాంతంలో ఏ జాతులు ఉంటున్నాయి అనేటువంటి దాని మీద కూడా రెగ్యులర్ గా మనం ప్రశ్నలు గమనించవచ్చు. ఇక ఇండియన్ జాగ్రఫీ విషయానికి వస్తే ఇండియన్ జాగ్రఫీలో ఉండేటువంటి ప్రధానంగా ఉనికి, అలాగే నైసర్గిక స్వరూపం, అలాగే శీతోష్ణ స్థితి, అడవులు, అలాగే జనాభా, మృత్తికలు, నీటిపారుదల వ్యవస్థ, వ్యవసాయం, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు, ఓడరేవులు, ఇలా సమగ్రంగా భారతదేశ భౌగోళిక అంశాల గురించి మనం చర్చిస్తాం. ఏ విధంగా అయితే భారతదేశ భౌగోళిక అంశాల్లో మనం చర్చించామో ఆ అంశాలను మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించి కూడా మనం చర్చిస్తాం. ప్రస్తుతం ఉన్నటువంటి మారిన కాలానుగుణంగా సబ్జెక్టు మనం దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలుగా విభజించబడినటువంటి నేపథ్యంలో వీటికి వేరువేరుగా భౌగోళిక అంశాలు మనం చర్చించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ రకంగా మనం ఈ భూగోళ శాస్త్రం గురించి సమగ్రంగా ఈ ఆన్లైన్ కోచింగ్ లో మనం చర్చించుకుంటాం. పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే, మేము ఇచ్చేటువంటి ఈ ఆన్లైన్ కోచింగ్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని భావిస్తున్నాం.